ఈ పువ్వులు ఒళ్ళు పోయినాయి అన్నమాట, ఒళ్ళు పోయినాయి, ఇంకా అయిపోయినాయి, చచ్చిపోయినాయి అనుకున్నాను. సర్లే ఎందుకైనా మంచిదని నీళ్ళల్లో వేసా. వేస్తే ఎలా తయారైనాయి చూసారా? బతికింది. కొన్ని నీళ్ళ చుక్కలో ఈ పువ్వుని బ్రతికించింది. తర్వాత ఈ బొక్కే, ఇది కూడా అయిపోయింది, చచ్చిపోయిందని చెత్త బుట్టలో పడేద్దామని తీసా. చెత్తలో వేసేద్దాం, ఇంకా ఎందుకు, పోయినాయి బాగా ఎండిపోయినాయి వద్దని. ఎవరికి తెలుసు ఎందులో ఏముందో. చూడు, అసలు పడేద్దాం అనుకున్న పువ్వులేనయ్యి. అసలు ఓ రకంగా ఉన్నాయన్నమాట. నీళ్ళేసి పెట్టా నిన్న, నీళ్ళేసి గ్లాసు నిండా నీళ్ళేసి పెడితే ఇవాళకి ఒక్కొక్క పువ్వు లేసి థ్యాంక్ యూ నన్ను బతికించినందుకు అని చెప్తున్నాయి. ఈ నీళ్ళు ఆ పువ్వుల్ని బతికించినాయి. అలాగే కొంతమంది మనుషులు మాటలో ఇంకొంతమంది మనుషులను బ్రతికింతాయి. అది తెలియక బ్రతికించే మాటలు మానేసి చంపేసే మాట్లాడతారు జనాలు. చెత్తబుట్టలోకి వెళ్ళవలసిన పువ్వులు తల్లోకో గుళ్ళోకో బళ్ళోకో అన్నట్టు తయారైనాయి ఇప్పుడు. ఇదే దేవుడు మహిమ. దేవుడు తలుచుకుంటే చెత్తను వజ్రంలాగా, వజ్రాన్ని చెత్తలాగా చేస్తారని అంటారు కదా, ఇదే నిదర్శనం. అసలు ఎవరైనా ఊహించుకుంటారా చెత్తలోకి వెళ్ళే పువ్వులు ఇలాగ అవుతాయని? ఈ ఫ్లవర్ వాజ్ కింద ఉన్న అట్టలు, పెట్లు, కవర్లు, కాయింతలు అన్నీ చెత్తలోకి వెళ్ళిపోయినాయి. కానీ ఇవి మట్టికి ఎలా ఉన్నాయో చూసారా? అదన్నమాట మిరాకిల్ అంటే ఇదే. కొన్ని నీళ్ళ చుక్కలే ఆ పువ్వులను బ్రతికింతే మనం మనుషులు పక్క మనుషులను ఎలా బ్రతికించాలో తెలుసుకోకపోతే ఎలా? ఏదేమైనా నేను చాలా హ్యాపీ. నా మూలంగా ఈ పువ్వులన్నీ బ్రతికినాయి. చాలా నవ్వుతా నా వంక చూస్తున్నాయి, అంతే చాలు. ఏదో కప్పు కొట్టినంత ఆనందంగా ఉంది పువ్వులన్నీ పడేయకోకుండా బతికించుకున్నందుకు నాకు. అటు ఇటు చూడకు, నీలోనేదో దాగుంది, దాన్ని నువ్వు చూసుకో చాలు అంటున్నాయి పువ్వులు నాతోటి. ఓకే, బాయ్.